నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ముగ్గురు విద్యార్థినుల మిస్సింగ్ కలకలం రేపింది. కోటగల్లీలోని బాలికల వసతి గృహం నుంచి ముగ్గురు విద్యార్థినులు మిస్ అయ్యారు. 9, 10వ తరగతి చదువుతున్న స్టూడెంట్స్ అదృశ్యంపై హాస్టల్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి ఆనంద్ పాల్ అందిస్తారు. ఎస్సీ హాస్టల్ నుండి ముగ్గురు విద్యార్థినులు పరారయ్యారు. దీంతో వార్డెన్ ఇతర సిబ్బంది పోలీసులకు కూడా సమాచారం అందించారు. పోలీసులు కూడా 3 బృందాలుగా ఏర్పడి తీవ్రంగా గాలిస్తా ఉన్నారు. అయితే వారిని ఎవరైనా కిడ్నాప్ చేశారా లేకుంటే ఎక్కడైనా పారిపోయా అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తా ఉన్నారు. మనం విజువల్స్ లో చూడొచ్చు. విజువల్స్ లో చూసినట్లయితే కూడా ఈ ఎస్సీ హాస్టల్ కి సంబంధించిన హాస్టల్ ఇది. హాస్టల్ నుంచి కూడా ముగ్గురు విద్యార్థినులు, ఒకరు 9వ తరగతి చదువుతా ఉన్నారు, మరో ఇద్దరు 10వ తరగతి చదువుతున్న విద్యార్థినులు. గోడ అసలు ఏదైతే ఉందో ఈ ప్రాంతంలో వెనుక వైపు కొంచెం ఖాళీ ప్రాంతం ఉంటుంది. ఖాళీ ప్రాంతం నుంచి కూడా ముగ్గురు పరారయ్యారని అటెండెన్స్ అసెంబ్లీలో గుర్తించారు. అయితే ప్రార్థనా సమయంలో ఈ ముగ్గురు లేకపోవడంతో వెంటనే వాళ్ళందరికీ ఇక్కడ ఉన్న హాస్టల్ వార్డెన్తో సహా ఇతర సిబ్బంది కూడా 2వ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కూడా విచారణ చేస్తాను. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి కూడా రావడం జరిగింది. అయితే 2వ టౌన్ పోలీస్ స్టేషన్ లో హాస్టల్ వార్డెన్ నాగలక్ష్మి ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం బయటకు వచ్చిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే స్థానిక హాస్టల్లో ఉండి ప్రభుత్వ పాఠశాల 10వ తరగతి చదువుతున్న విద్యార్థిని, మరో ఇద్దరు 9వ తరగతి విద్యార్థులు హాస్టల్ నుంచి వెళ్లిపోయారు. ఈ విషయము ఉన్నతాధికారులకు కూడా చేరవేయడం, బాలికల కుటుంబీకులకు సమాచారం కూడా అందించారు. తర్వాత అధికారులు ఆదేశాల మేరకు పోలీసులు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఎస్సీ సంక్షేమ బాలికల వసతి గృహం నుండి ముగ్గురు బాలికలు వెళ్లిపోయిన సంఘటన జిల్లాలో పెద్ద చర్చాంశనీయంగా మారిందని చెప్పుకోవచ్చు. ముగ్గురు కౌమార దశ అంటే మైనర్లు విద్యార్థులు హాస్టల్ నుంచి వెళ్ళిపోవడంతో అక్కడ హాస్టల్ వార్డెన్ పర్యవేక్షణ లేకపోవడం జరిగిందని చెప్పి కూడా తీవ్రంగా చర్చ జరిగింది. అసలు అక్కడ పనిచేస్తున్న వాచ్మెన్ ఎక్కడ అనే ప్రశ్న కూడా తలెత్తాయి. వార్డెన్ తన ఇంట్లో జరుగుతున్న వివాహ వేడుకలకు వెళ్ళటంతోనే ఇక్కడ ఎవరు లేకపోవడంతోనే ఈ ముగ్గురు పారిపోయారని కూడా తెలుస్తోంది. 3 రోజుల్లో విందు ఏర్పాటు కోసం హాస్టల్లో కూరగాయలు ఇచ్చి వెళ్ళిన వార్డెన్కు ముగ్గురు విద్యార్థులను కనిపించకుండా పోయిన విషయం బయటకు రాకుండా కూడా జాగ్రత్త పడ్డారు. అయితే చివరికి కుటుంబీకులకు కూడా సమాచారం ఇవ్వడంతో ఆలస్యంగానైనా ఇది పోలీసులకు సమాచారం మహిళా వాచ్మెన్ ఉండగా అధికారులు ఎవరు పర్యవేక్షణ లేకపోవడంతో జరిగిందని కూడా అంటా ఉన్నారు. అయితే ఇక్కడ దాదాపు 60 నుంచి 70 మంది విద్యార్థినులు ఇక్కడ ఈ హాస్టల్లో ఉంటూ ఉంటారు. ఈ హాస్టల్ నుంచి కూడా ముగ్గురే గోడ లేకపోవడంతో, ఎలాంటి రక్షణ కూడా లేకపోవడంతో ఇక్కడ నుంచి పారిపోయారని చెప్తా ఉన్నారు. అయితే పోలీస్ శాఖ సీరియస్గా తీసుకుంది. ఈ కేసును చేయించడానికి 3 టీంలో ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేశారు. అయితే ఇప్పటికే సాంకేతిక కారణాలతో ముగ్గురు విద్యార్థులను గుర్తించే పనిలో ఉన్నామని కూడా పోలీసులు అంటున్నారు. ఉదయం స్థానిక సీసీ కెమెరాల ఫుటేజ్ని కూడా పరిశీలించాలా. అయితే ఆ విద్యార్థులు ఎక్కడికి వెళ్ళారు, ఎవరైనా కిడ్నాప్ చేశారా లేకుంటే వారు ఏమైనా హాస్టల్లో ఏమైనా వేధింపుల కారణంగా ఇక్కడి నుంచి వెళ్ళిపోయారా అనే కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతుంది. అయితే ఏది ఏమైనప్పటికీ ఈ ముగ్గురు విద్యార్థులు మైనర్లు కావడం, అంతేకాకుండా హాస్టల్ నుంచి పారిపోవడం జిల్లాలో పెద్ద చర్చ కూడా దారితీసింది. పోలీసులు కూడా అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని అంటున్నారు. త్వరలోనే ప్రత్యేక బృందాల ద్వారా ఈ ముగ్గురిని పట్టుకొని తల్లిదండ్రులకు అప్పగించిన అనంతరం హాస్టల్కి తరలిస్తామని పోలీసులు తెలుపుతా ఉన్నారు. ఇది ఇక్కడున్న తాజా పరిస్థితి. కెమెరామెన్ రవీందర్తో ఆనంద్ పాల్, మెగా 9, నిజామాబాద్.